హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటలు విందులు. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఇవాల్టి రెసిపీ క్రిస్పీ బ్రెడ్ కార్న్ సమోసా. మామూలు సమోసా కన్నా ఈ బ్రెడ్ సమోసా చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్తీ కూడా. ఎంత క్రిస్పీగా ఉందో చూసారా? ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ తినాలనిపించడం ఖాయం. స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని 100 గ్రామ్స్ పన్నీర్ తురుముకోవాలి. 2 కప్స్ పన్నీర్ అనమాట. 50 గ్రామ్స్ ఉడికించిన కార్న్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ తరిగిన పచ్చిమిర్చి, హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని ఈ స్టఫింగ్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సమోసా ఎలా చుట్టుకోవాలో చూద్దాం. చపాతీ కర్రతో బ్రెడ్ని 4 సైడ్స్ ఇలా తిప్పుతూ ఒత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్రెడ్లో ఉన్న గాలి అంతా పోయి ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదు, మన సమోసాలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు బార్డర్స్ని నీట్గా కట్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైస్ ఇలా సన్నగా ఉండాలి. బ్రెడ్ అంచులకి చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి షేప్ కోసం. తర్వాత సెంటర్లో కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఒక స్లైస్తో మనం 2 సమోసాలు చేసుకోవచ్చు. ఒక కప్పులో వాటర్ తీసుకొని మనం బ్రెడ్ అంచులకి వాటర్ అద్దుకుంటూ ఇలా కోన్ లాగా చుట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చేస్తే పక్కా సమోసా షేప్ ఖచ్చితంగా వస్తుంది. ఇందాక చేసి పెట్టుకున్న పన్నీర్ కార్న్ స్టఫింగ్ వేసుకొని అంచులకి నీళ్ళు అద్దుకుంటూ ఇలా సమోసాని పూర్తిగా సీల్ చేసుకోండి. సరిగ్గా సీల్ చేసుకోకపోతే ఆయిల్లో వేయగానే స్టఫింగ్ బయటికి వస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలో ఆయిల్ని పెట్టుకొని బాగా హీట్ అయ్యాక సమోసాలన్నిటినీ వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మన క్రిస్పీ పన్నీర్ కార్న్ సమోసా రెడీ. దీన్ని వేడివేడిగా టొమాటో సాస్తో తింటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.